మనం ఫిష్ ట్రాప్ చేయాలంటే ఇలాంటి చిన్ని బాటిల్స్ 4 అయితే తీసుకోవాలన్నమాట. వీటిని తీసుకున్న తర్వాత వీటి క్యాప్స్ అయితే మనకు అవసరం లేదు కాబట్టి ఈ క్యాప్స్ని మనం రిమూవ్ చేసేయాలి. నేనైతే ఈ 4కి క్యాప్స్ తీసేసాను. ఇలా తీసేసిన తర్వాత ఒక కట్టర్ అయితే మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత బాటిల్ ఎడ్జ్లో టాప్లో అన్నమాట ఇక్కడ మనం దీన్ని కట్ చేసేయాలన్నమాట. ఈ విధంగా అయితే నేను కట్ చేసేసాను. ఇలాగే మనం 4 బాటిల్స్ని కూడా కట్ చేసేయాలి పూర్తిగా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద బాటిల్ అయితే తీసుకోవాలి. మీ దగ్గర ఏ బాటిల్ ఉంటే ఆ బాటిల్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మనం కట్ చేసిన చిన్న బాటిల్ పీస్ని ఈ విధంగా పైకి పెట్టాలి. ఒక మార్కర్ తీసి దీని చుట్టూ ఒక సర్కిల్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా సర్కిల్ని డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ కట్టర్ తీసుకొని ఈ పార్ట్ని కట్ చేసి మనం రిమూవ్ చేసేయాలి. ఇలాగే బాటిల్ని మళ్ళీ 90 degrees తిప్పాలన్నమాట. తిప్పేసిన తర్వాత మళ్ళీ సేమ్ బాటిల్ని దీని మీదకు పెట్టి మళ్ళీ సర్కిల్ని అయితే మనం డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా తీసుకున్న తర్వాత మళ్ళీ కట్టర్ తీసుకొని దీన్ని కట్ చేసి రిమూవ్ చేసేయాలి. ఈ విధంగా అయితే హోల్ అయితే నేను చేసేసాను. ఇదే విధంగా బాటిల్కి 4 వైపులా 4 హోల్స్ అయితే మనం చేసేయాలి. ముందు కట్ చేసుకున్న బాటిల్స్ని తీసుకోవాలన్నమాట. ఒక్కొక్క బాటిల్ని తీసుకొని ఈ విధంగా మనం హోల్లో ఇన్సర్ట్ చేసేయాలి. నేనైతే 4 బాటిల్స్ని ఈ విధంగా మొత్తం ఇన్సర్ట్ చేసేసాను. ఈ విధంగా చేసుకుంటే మన ఫిష్ ట్రాప్ అనేది 90% రెడీ అయిపోతుంది. దాని తర్వాత ఒక థ్రెడ్ అనేది మనం తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత బాటిల్ క్యాప్ దగ్గర ఈ విధంగా మనం టై చేసేయాలి. థ్రెడ్ యొక్క రెండో సైడ్ని మనం స్టిక్కి టై చేసేయాలన్నమాట. ఇలా టై చేస్తే మన ఫిష్ ట్రాప్ అనేది కంప్లీట్గా రెడీ అయిపోతుంది. ఈ ఫిష్ ట్రాప్ని ఎలా యూస్ చేస్తారో ఆల్రెడీ ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఇష్టం ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి.